హైపర్ న్యూస్ కి స్వాగతం. చదువు ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని, తాను కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం వల్ల రాజకీయాల్లో ప్రవేశించేందుకు అవకాశం కలిగిందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ జూనియర్ కళాశాలలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ విద్యార్థులకు రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ తదితర విద్యా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, తాను ఈ కళాశాలలో చదువుకున్నానని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 1994లో గూడూరు మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించిందని, ఆనాడు తాను చదువుకున్నాను కాబట్టి తనకు అవకాశం కలిగిందని వివరించారు. కావున విద్యార్థులు చదువుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. చదువుల్లో రాణించడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జిలానీ భాష, అధ్యాపకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు చెంచురామయ్య, శ్రీపతి బాబు, భుజిగేంద్రరావు, రెండో పట్టణ సిఏ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన చెంచురామయ్య గారిని కూడా స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. బిజీ అయినప్పటికీ మనం అడిగిన వెంటనే ఈరోజు ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర అనే ప్రోగ్రాంకి ఇచ్చేసి సార్ మీరు పక్కన రావాలా సార్? ఇట్లా దింపేయండి, అట్టం పంపిపాకండి అన్న. చూడు వాణి నెక్స్ట్ నుంచి ఎస్కే ఆయేషా, ఏ జాహ్నవి, సార్ సేగరు చూడు. మా వొకేషన్ నుంచి ఓకే అమ్మా. సిఐటి ఈ సురేష్ ఓకే ఓకే రావాలా గబాని ఇందాక సెట్ చేసుకోవాలా. ఓకే తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారికి శాసన కూడా ప్రముఖ కొద్దిగా అందరూ కొద్దిగా వెనకరండి. మా అమ్మ చూడండి ఓకే. హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా కూడా మన ఎమ్మెల్యే సార్ తెలియజేస్తున్నాం. సిఈటి రాజేష్, లొకేషన్ ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎమ్మెల్యే వాళ్ళు లేదమ్మా, ఎమ్మెల్యే నా తమ్ముళ్ళకి, నా చెల్లెళ్ళకి అందరికి కూడా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను చెంచురామయ్య అంతా కలిసి దిగి ఉండదు. అయితే చెంచురామయ్య కాలేజీలో మాకు వ్యతిరేకం. నేను ఎస్ఎఫ్ఐ, ఆయన ఏబీవీపీ. ఇద్దరం కూడా చదువులో ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదు, కానీ ఉద్యమాలు మాత్రం చేస్తూనే వచ్చాం. వచ్చిన తర్వాత మేము కూడా చిన్న చిన్న ఉద్యోగాల పక్కన నేనైతే ఉద్యోగం కోసమే నేను ప్రయత్నించా, కానీ ఉద్యోగం రాలేదు.
దాని తర్వాత అప్పట్లో 95లో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ టికెట్ ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పిన తర్వాత ఆయన అప్లై చేశా. అప్లై చేసిన తర్వాత నేను పీజీ చేశాను కాబట్టి నాకు టికెట్ వచ్చింది. అట్లా వచ్చేదానికి కారణం కూడా చదువు. అంటే చదువు అయితే మాత్రం, చదువు లేకపోతే మాత్రం ఈ సమాజంలో మనకు గౌరవం అయితే లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చదువు ఉంటే ఎంత స్థాయికైనా ఎదిగేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే అందరూ పిల్లలు ఈ వయసులోనే మేము కాలేజీ ఎలక్షన్లో పాల్గొన్నాం. జూనియర్ ఇంటర్లోనే మేము జాయింట్ సైడ్గా పోటీ చేసాం. నేనైతే అప్పుడు 30 ఓటుతో ఓడిపోయా. ఎందుకు ఓడిపోయాను అనేటువంటి పట్టుదలతో మళ్ళీ ఖచ్చితంగా ఏ కాలేజీలో అయితే నేను ఓడిపోయానో ఆ కాలేజీలో గెలవాలనేటువంటి పట్టుదలతోనే ఫైనల్లో ఇక్కడ చైర్మన్గా వేసి గెలిచా ఇద్దరు పైన. అయితే మా దురదృష్టం దురదృష్టం మాతో ఎలక్షన్స్ లాస్ట్. ఈ కాలేజీకి లాస్ట్ చైర్మన్ నేను, లాస్ట్ సెక్రటరీ చెంచురామయ్య. రాష్ట్రం మొత్తం మీద కూడా ఎలక్షన్స్ ఆగిపోయాయి. అప్పుడు ఏదో పిల్లలు పుట్టుకొని మటలు జరిగిన తర్వాత ఎలక్షన్స్ ఆగిపోయాయి. ఆ తర్వాత ఎక్కడ కూడా యూనియన్ లేవు. యూనియన్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే యూనియన్ లేకుండా, పోరాటం లేకుండా ఏ పని మనం సాధించలేము. యూనియన్ వల్ల పిల్లలందరూ కూడా అంతా చదువుపైన పడిపోయారు. మా సిఐ గారు చెప్పినట్టు, ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు చదువు ఉండాలా, అల్లరి ఉండాలా, రెండు ఉండాలా. చదువు ఒక్కటే కాదు, అల్లరి చేసే వయసులో అల్లరి చేయాలా, చదువుకునే వయసులో చదువుకోవాలా. ఎందువలన మనందరం కూడా పేద కుటుంబాలు వచ్చిన వాళ్ళు. ఆలోచించుకోండి, మన నాన్నలు ఏమి కోటేశ్వర్లు కాదు. మనకి ప్రైవేట్ స్కూల్లో చేరాలంటే లక్షలు డొనేషన్ కట్టాల్సినటువంటి పరిస్థితి. మన ఇళ్ళ కాడ వ్యవసాయమో లేకపోతే చిన్న ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు మన తల్లిదండ్రులు. వాళ్ళందరూ కూడా ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఈ స్కూల్కి, ఈ కాలేజీకి పంపించారు. వాళ్ళ నమ్మకాన్ని మనం అమ్ము చేస్తే ఇంకా అంతకన్నా నేరం ఉండదని చెప్పి నేను మీద తెలియజేస్తున్నా. అట్లాగే మనం చెంచురావు చెప్పినట్టు ప్రైవేట్ కళాశాలల కన్నా గవర్నమెంట్ కళాశాల అంటే అధ్యాపకులు క్వాలిఫైడ్ టీచర్సు, నాలెడ్జ్ ఉన్న టీచర్సు. ఖచ్చితంగా వాళ్ళు అన్నీ చదువుకొని పాపం ఇక్కడికి వచ్చి మీకు పాఠాలు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు వాటిని విని అర్థం చేసుకొని రేపు ఎగ్జామ్స్లో అందరూ కూడా 100% ఇక్కడ మీరు పాస్ అయితే మన కాలేజీకి మంచి పేరు. ఇందులో చెప్పాలంటే 2000 మంది ఉన్నటువంటి పిల్లలు ఈరోజు మొత్తం డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ కలిసి ఈరోజు 211 మంది జూనియర్ కాలేజీలో ఉన్నారు. 1000 మంది డెవలప్మెంట్. దానికి కారణం ఎందువల్లంటే డబ్బున్న వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నారు. డబ్బు లేకపోయినా పేదవాళ్ళు కూడా ఆ స్కూల్లో చదివిస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టి సెకండ్ ఇయర్ ఫీజు కట్టిన పరిస్థితి. అక్కడ కూడా కొంతమందికి డ్రాప్అవుట్స్ అయిపోతున్నారు పిల్లలు. ఎందువల్ల చెప్తున్నానంటే ఈ కాలేజీ చాలా చరిత్ర కలిగినటువంటి కాలేజీ, మన కాలేజీ ఎస్కే రూపల్ కాలేజీ. ఈ కాలేజీలో చదవడం మీ అదృష్టం. మేము ఎప్పుడు చెప్తాం, మేము ఈ స్థాయికి వచ్చామంటే మా కాలేజీ మాకని చెప్పి ఎక్కడనే చెప్తాం. ఇక్కడనే మేము రాజకీయాలు నేర్చుకున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ కాలేజీలో చదివిన వాళ్ళు ఉదాహరణకి బీదా రవిచంద్ర ఎమ్మెల్సీ, అలాగే వాకాట్ నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్సీ, ఇందుకు అర్థం చేసి, అలాగే సీఎం కిరణ్ కుమార్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్, అలాగే మేరారెడ్డి గారు ఈ కాలేజీలో చైర్మన్గా ఉన్నాడు, మా సీనియర్. వాళ్ళ మిస్సెస్ ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్. అలాగే ఈ కాలేజీ చదివినటువంటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు పెద్ద పారిశ్రామికవేత్త. అలాగే కాలేజీ చదివిన వాళ్ళు చాలా మంది పై స్థాయిలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు కొట్టి ఈరోజు ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఒకవేళ ప్రైవేట్ కళాశాలలో ఉన్నవాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు కావచ్చు, కానీ ఈ విధంగా ఒక లెక్చరరు లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసరు, అలాగే ఒక గ్రూప్ 1 ఆఫీసరు, ఒక ఎంఆర్ఓ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి నాలెడ్జ్ అవసరం. ఓన్లీ బుక్ నాలెడ్జ్ ఉంటే కాదు, బయట నాలెడ్జ్ కూడా మీకు అవసరం. ఎల్లకాలం వద్దాగా పుస్తకాలు పెట్టుకొని పుస్తకాలు పురుగుల్లా తిరిగేదానికన్నా బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే అవసరం ఉందని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా. అట్లాగే మన సీఏ గారు చెప్పినట్టు ఈరోజు ఈ రాష్ట్రంలో మారక ద్రవ్యాలు ఎక్కువైపోయినాయి. గంజాయి, బంగాకు, ఎక్కడ బట్టి అక్కడ ఇతరులు వచ్చి మిమ్మల్ని చెడిపించే ప్రయత్నం. ఎందుకంటే చెడిపోయేదానికి ప్రథమ దేశం ఇదే. ఇంటర్మీడియట్లో చెడిపోతాం మనం. డిగ్రీలో కొద్దిగా అవగాహన ఉంటుంది, ఈ వయసులో మనకి అవగాహన ఉండదు. ఈ వయసులో అన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ జాగ్రత్తలనే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు. కాబట్టి మీ సీఏ గారు, మన సీఏ గారు మీ అందరూ కూడా చెప్పారు. కాబట్టి దయచేసి అవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోమని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం.
తమ్మినపట్నం గ్రామానికి చెందిన క్రాంతి కిరణ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫీజును జిందాల్ పవర్ లిమిటెడ్ కంపెనీ ముందుకు రావడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిందాల్ పవర్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస్ సమక్షంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ విద్యార్థి క్రాంతి కిరణ్ కు 1,20,000 రూపాయల చెక్కును అందజేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకం కింద తమ్మినపట్నం గ్రామంలోని ఉన్న జిందాల్ పవర్ లిమిటెడ్ కంపెనీ 1,20,000 రూపాయలను తమ్మినపట్నం గ్రామానికి చెందిన క్రాంతి కిరణ్ కు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి క్రాంతి కిరణ్ 2వ సంవత్సరం ఫీజు కూడా చెల్లిస్తామని కంపెనీ ప్రతినిధులు మాట ఇవ్వటం అభినందనీయమని అన్నారు. విద్యార్థి క్రాంతి కిరణ్ కష్టపడి చదువుకుని ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత జిందాల్ పవర్ ప్లాంట్ లో ఉద్యోగం సాధించాలని ఎమ్మెల్యే విద్యార్థికి సూచించారు. ఈ కార్యక్రమంలోని కంపెనీ ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు జిందాల్ పవర్ లిమిటెడ్ సంబంధించినటువంటి శ్రీనివాస్ గారు బ్రాండ్ హెడ్ గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మాస్టర్ కిరణ్ కుమార్ ఈ అబ్బాయి వచ్చి ఎంపీసీ జాయిన్ చేయాలని చెప్పి తమ్మినపట్నం అబ్బాయిది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 సంవత్సరాలు కలిసి ఫీజు చెల్లించమని చెప్పి శ్రీనివాస్ గారిని మేము లెటర్ పెట్టి అడిగాము. సార్ సాయం చేయండి పేదవాళ్ళకి అని చెప్పి. ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి వెంటనే మొదటి సంవత్సరం ఫీజు ఎంపీసీ ఫీజు 1,20,000 రూపాయలు ఈ సంవత్సరం అబ్బాయికి చెల్లించారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకొక 1,20,000 రూపాయల ఫీజు అక్కడ జిందాల్ పవర్ ప్లాంట్ ద్వారానే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అది ఇచ్చేదానికి కూడా వాళ్ళు సుముఖత వ్యక్తం చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి జిందాల్ యజమాన్యానికి శ్రీనివాస్ గారికి అలాగే వాళ్ళ సిబ్బందికి అంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఆ పిల్లవాడు బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు కూడా చెప్తున్నామమ్మా. వాళ్ళు మనల్ని నమ్మి మన బిడ్డ ప్రయోజకులు అని చెప్పి ఈరోజు ఆర్థిక సహాయం చేశారు. కాబట్టి వాళ్ళ నమ్మకాలకి హోమ్ చేయకుండా బిడ్డ బాగా చదివి ఇంజనీర్ చదవడంలో మంచి ఇంజనీర్ అయ్యి ఒకవేళ ఉంటే ఇక్కడే ఈ జిందాల్లో ఇలాంటి మంచి పొజిషన్లో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను నాయన. కాబట్టి ఖచ్చితంగా బాగా చదవాలని కోరుకుంటూ మరొకసారి శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ఒక శాసనసభ్యుడిగా కాకుండా ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో ఒక పౌరుడిగా ఒక పేద విద్యార్థులకి సహాయం చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ జిందాల్ పవర్ లిమిటెడ్ ఏ విధంగా ఈరోజు ఈ సిఆర్ఎస్ యాక్టివిటీ చేస్తుందో అలాగే గూడూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అందరూ వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క సిఎస్ఆర్ యాక్టివిటీ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నా. సిఎస్ఆర్ యాక్టివిటీస్ నాకు తెలియదు, ఏం చేస్తున్నారో ఎక్కడ చేస్తున్నారో నాకు తెలియదు. అయిపోయింది 5 సంవత్సరాలు. ఈసారి మాత్రం మేమే అందరినీ రిక్వెస్ట్ చేసాం. దానికి మొట్టమొదటిగా స్పందించి మా శ్రీనివాస్ గారు ఈ యొక్క సహాయం చేసినందుకు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జిందాల్ పవర్ లిమిటెడ్ వారిని ఆదర్శంగా తీసుకొని ఇంకా అనేక మంది పేద విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళ ద్వారా అంటే వీళ్ళు కాదు పాపం ఇంకా మిగతా ఉన్నాయి సార్. ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వాళ్ళకి ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ 10-15 మందికి స్కాలర్షిప్. ఓకే, అట్లాగే ప్రతి సంవత్సరం కూడా 10th క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 10-15 మంది కూడా స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు. మంచి పరిణామం. ఎందుకంటే చదువు చాలా అవసరం. చదువు లేకపోతే మనం ఏం చేయని పరిస్థితి. అలాంటి చదువుకి డబ్బులు లేనటువంటి తల్లిదండ్రులకి వాళ్ళ చదువుకి ఎంకరేజ్ చేసేందుకు సహాయం చేస్తున్నటువంటి జిందాల్ పవర్ ప్లాంట్ వారిని మనస్ఫూర్తిగా 10th క్లాస్ 1వ తేదీ పెన్షన్దారులకు వారి గృహాల వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేయడం ఆనందంగా ఉందని, అందుకు సహకరించిన అధికారులు మరియు సచివాలయం సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు చేసిన అసత్య ప్రచారాలు తిప్పికొడుతూ 1వ తేదీన సమర్థవంతంగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు వారి జీతాలు కూడా జమ చేయటం జరిగిందని పేర్కొన్నారు.
ఇప్పుడు ఇక్కడ లేరు కదా సార్. సంతోషం. 3వ తేదీ కల్లా అవ్వాతాతలు, అలాగే వితంతువులు, వికలాంగుల చేతికి మా నాయకులు, అలాగే సచివాలయం సిబ్బంది, విఆర్ఓలు, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా వెళ్ళి ఉదయం 3వ తేదీ 6 గంటల నుంచి సాయంత్రం లోపల దాదాపు 97% పెన్షన్లు ఇచ్చేది పూర్తి చేశాం. అట్లాగే ఉద్యోగస్తులు కూడా పెన్షన్గా 1వ తేదీ చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పిన ప్రకారంగా జీతాలు అందరికీ కూడా అందే అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే నేను ఒక డిఏ అందరికి కూడా బాబు గారు విడుదల చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇది ఒక మంచి పరిణామం. ఈరోజు అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన తర్వాత ఎన్ని అప్పులను తట్టుకొని ఈరోజు చెప్పిన మాట ప్రకారం ఈ యొక్క పెన్షన్లు కానివ్వండి, అలాగే ఉద్యోగస్తులకి వాళ్ళకి సంబంధించినటువంటి జీతాలు కానివ్వండి, ఉద్యోగుల పెన్షన్ కానివ్వండి, ఒక డిఏ కూడా వేయడం అనేది చరిత్రలో ఇది మొట్టమొదటిసారి అని చెప్పి నేను తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా బాబు గారి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్యాక్రాంతమై ఉన్న ప్రభుత్వ భూములు వెలికి తీస్తామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన లేఅవుట్లలో ప్రభుత్వ స్థలాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని, వాటన్నింటిపై విచారణ జరిపి ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. గూడూరు నియోజకవర్గంలో లేఅవుట్లు చాలామంది వేస్తున్నారు. నాకు తెలియట్లేదండి. గూడూరు నుడానా గూడూరు పరిధిలోకి వచ్చేది నుడానా కానీ నుడా పేరు మీద ఇక్కడ అంతా జరుగుతూ వినోద్. ఎందుకంటే నేను గూడూరులో వాళ్ళందరిని ఆహ్వానిస్తున్నా, వీళ్ళందరూ ఫ్లాట్లు వేయండి, బంగారం చేసుకోండి, మాకేం ఇబ్బంది లేదు, మా గూడూరు డెవలప్మెంట్కి మేము మా చేతనైనంత వరకు సహాయం చేస్తాం. కానీ ఫ్లాట్లు కొనేటువంటి మనుషులు నా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి చెప్తున్నామయ్యా, దయచేసి నా కాన్స్టిట్యున్సీ వాళ్ళని మీరు ఆ విధంగా తారుమారు చేసేటువంటి ప్రక్రియ మాత్రం చేయదని చెప్పి తెలియజేస్తున్నా. మీరు ఖచ్చితంగా తుడాలో అప్రూవల్ తీసుకోవాల్సిన పరిస్థితి మీకు మీద ఉంది. కానీ మీరు నుడాలో అప్రూవల్ చేసుకుని బాబురాజు గారు మీరు ఎట్టేస్తున్నారు అప్రూవల్స్ అని చెప్పి బాబురాజు గారు అడుగుతున్నా. ఎందువల్లంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మీరు నుడా నుంచే మొత్తం అప్రూవల్ ఇస్తున్నారు, అది ఇవ్వచ్చా, లీగల్గా సాధ్యం అవుద్దా? కాబట్టి దీనిపైన కూడా ఆల్రెడీ రాష్ట్రం మొత్తం మీద ఈ యొక్క లేఅవుట్ల మీద విచారణ ప్రారంభించారు. ఆల్రెడీ ఇళ్ళలో కూడా అన్ని లేఅవుట్లు కూడా చూస్తున్నారు. గూడూరులో కూడా త్వరలో కూడా అన్ని లేఅవుట్లు విచారణ చేపట్టేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి దయచేసి కొనేటువంటి ఖాతాదారులు, కొనేటువంటి భూ యజమానులకి తెలియజేస్తున్నా, చూసుకొని అప్రూవల్ చూసుకొని కొనమని చెప్పి అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. అది రాబోయే రోజుల్లో మీరు మోసపోకూడదు. నా బాధ అంతకన్నా లేదు. బంగారంగా రాండి, మీకు కావాలంటే అప్రూవల్ కోసం నా సహాయం చేయమని నేను ఫోన్ చేసి చెప్తాను, పెట్టుబడిదారులకు కానీ వచ్చేటువంటి ఫ్లాట్ యజమానులకు కానీ. అంతేగాని ఆ నుడానా తొడానా అనేది మా వాళ్ళకి క్లారిటీ చేసి చెప్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. చిన్న విషయం కొన్నోడు అడగాల అంటే మీరు చెప్తారు, సాధ్యం కాదు. దానికోసం అయిపోయినాయి, రోజు అయిపోయినాయి. ఏం చేస్తాం? జనాలు ఎదురు పరిస్థితులు మనం ఏం చేస్తాం? జనాలు కాదు, మనం చేయలేదు. ప్రతి లేఅవుట్లో గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్యుపై చేసుకొని మధ్యలో పెట్టుకొని మిడిల్లో పెట్టుకొని ఏంటంటే అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నా బయట తీస్తాం. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నా బయట తీస్తాం, దాంట్లో రెండో మాట్లేదు. దాంట్లో పరిస్థితి మీ దృష్టికి వచ్చినా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పండి, ఖచ్చితంగా బయట చేసేటువంటి ప్రక్రియ. అయితే పేపర్ మీద అయిపోయాయంటే అది వాళ్ళ తప్పు కాదు, ఫ్లాట్ వేసిన యజమాని తప్పు కాదు, కొన్న మన తప్పు. కాబట్టి ప్రజల్ని కాదని మనం ఏం చేయలేం. ఇంకా ప్రజలు కానీ సునీల్ కుమార్ ఏం చేయడు. ప్రజలందరూ ఎట్టపోతే సునీల్ కుమార్ తప్ప ప్రజలు విరుద్ధంగా వచ్చి మీరు ఎట్టకుండా అడగను, కొనొద్దని చెప్ అంటే క్లారిఫికేషన్ చేసి కొనమని చెప్తున్నాను అంతే తప్ప మేము కొనొద్దని ఏం చెప్పము. వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలం మర్లపూడి గ్రామంలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన వరదబండి నవ్యశ్రీ 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం ఆ విద్యార్థిని తీవ్ర గాయాలతో తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రగతి సేవా సంస్థ సభ్యులు గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలోని దాతల నుండి సేకరించిన ఆర్థిక సహాయాన్ని 15,000 రూపాయలను ఆ బాలిక ఆ చిన్నారి మేనమామ వెంకూరెడ్డికి అందజేశారు.
చూడండి. నవ్వుతూ చూడండి, నవ్వుతూ 2 నిమిషాలు ఫోటో చూడండి. మల్కోటి గ్రామానికి చెందిన వరదగండి నరేశ్వరి చిన్నారి 5వ తరగతి చదువుకుంటుంది. ఇంట్లో ప్రమాదవశాత్తు ఆ దీపం అంటుకొని ఒళ్ళంతా కలిపోవడం, తిరుపతిలో నారాయణ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుంది. రోజుకి 50,000 రూపాయలు అవుతుంది. చాలామంది చేసినారు. మనంతో తక్షణం ప్రైవేట్ సేవా సంస్థ సభ్యులు ఇమ్మీడియట్లీ స్పందించి ఈరోజు 15,000 రూపాయలు ఆదేశం అందిస్తున్నాం. అబావ తొందరగా కోలుకోవాలి, చిన్నది చిరునవ్వుతో మళ్ళీ స్కూల్కి వెళ్ళి హ్యాపీగా ఉంటారని కోరుకుంటూ వాళ్ళ మేనమామ వెంకరెడ్డి గారికి ఈ ఆదేశాన్ని అందజేస్తున్నాం. ఆల్ ది బెస్ట్. చిన్నారి పాప 5వ క్లాస్ చదువుతున్న పాపకి ఇలా ఫైర్ యాక్సిడెంట్ జరగడం, ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇళ్లలో చిన్నపిల్లలు జాగ్రత్తగా దీపాలు వెలిగించిన సందర్భాల్లో ఆడవాళ్ళు గుర్తించాల్సిన విషయాలు ఇవి. అలాగే తక్కువ అమౌంట్ అయినప్పటికీ కూడా మోరల్ సపోర్ట్ మా దగ్గర నుంచి ఆ పాపకి అందించడం జరుగుతుంది. ఎక్కడ ఏ చిన్న సహాయం కావాల్సిన ప్రగతి సేవా సంస్థ అందరూ కూడా బదిలో వెళ్తున్న సందర్భం ఇది. అలాగే మాకు కూడా ఇంత సభ్యుల అవకాశాన్ని అప్పుడప్పుడు చిన్న అమౌంట్లు అయినప్పటికీ కూడా అందరూ కలిసి ఒక మంచి అమౌంట్గా వాళ్ళకి అందించడంలో మమ్మల్ని సమకూరుస్తున్నటువంటి చంద్రన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఆ పాప త్వరగా కోలుకొని మళ్ళీ హ్యాపీగా స్కూల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. మన జీవన శైలిలో మార్పుల కారణంగా క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతున్నాయని నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సునీల్ సేవా సంస్థ కార్యాలయంలో మహిళలకు ఆమె క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సునీత సేవా సంస్థ నిర్వాహకురాలు సులక్ష్మి, శ్రీనివాసులు, సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మీకు అందరికీ నమస్కారాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సులక్ష్మి గారికి, శ్రీనివాస్ గారికి కూడా నమస్కారం, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్ళడం వేరే, ఇక్కడికి రావడం వేరే. మేము ఇప్పటి వరకు 500 క్యాంపులు పైన క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం. కానీ బట్ ఇక్కడికి అదొక స్పెషల్ ఇంట్రెస్ట్తో వస్తాము. ఒక్కటే మాకు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా మీరు త్వరగా వచ్చి త్వరగా వెళ్ళిపోవాలి. సో మేము త్వరగా రావాలంటే ఓపీ అవ్వదు మాకు. అక్కడ ప్రాబ్లం వస్తుంది అంతే, లేకపోతే రావడానికి పోవడానికి ఏం లేదు. అందుకే మేడంతో చెప్పాము, కొద్దిగా ఎక్కువ మందిని పెడితే మేము సంప్రదిస్తాం. ఇంత దూరం వచ్చినందుకు అంటే మేడం ఎక్కువ మందిని పెట్టాను ఈసారి. సో ఎంత ఎక్కువ మంది ఉంటే నాకు అంత ఉత్సాహం వస్తుంది. ఏదన్నా అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బాగుపడతారో లేదో నాకు తెలియదు, కానీ కనీసం 5 బాగుపడినా చాలా సంతోషం. ఎందుకంటే మేము ఇలాంటి క్యాంపులు ఇన్ని కండక్ట్ చేసినా కూడా మాకు మార్పు అనేది ప్రజల్లో ఎక్కడ పెద్ద కనపడటం లేదు అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు సులక్ష్మి గారు చూసి మీరు వెళ్ళండి అక్కడ వాళ్ళు చూస్తారు అని చెప్పి పంపిస్తే వాళ్ళు వస్తున్నారు. అది కాదు కదా, అన్నీ ఇప్పుడు పేపర్లలో కానీ టీవీల్లో అన్నీ చెప్తున్నారు క్యాన్సర్ గురించి. కానీ ఇప్పటికి కూడా అవగాహన అనేది పెద్దగా ఉంటుంది. అసలు అవగాహన లేనే లేదు క్యాన్సర్ గురించి. ఎందుకంటే చాలామంది వస్తారు, ఏడుస్తూ వస్తారు. ఎందుకు ఏడుస్తున్నాము అంటే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళమన్నారు. క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళమనగానే ఏడవలసిన అవసరం లే, క్యాన్సర్ ఉందే లేదా అని తెలుసుకోమని పంపిస్తారు. అర్థమైందా? అందుకని ఫస్ట్ స్టేజ్లో తెలుసుకున్నాం అనుకోండి, మంచి ట్రీట్మెంట్ వచ్చింది. క్యాన్సర్ వస్తే చచ్చిపోతారు అనేది అబద్ధాలు. క్యాన్సర్ వచ్చినా బ్రహ్మాండంగా బతుకుతారు. కానీ మనం ముందు తెలుసుకోవాలి దాన్ని. సో నొప్పి లేకుండా మనకి ఎలా తెలుస్తుంది? ఏ సింటము లేదు, ఏ ప్రాబ్లం లేదు, మనకి ఎలా తెలుస్తుంది? మరి చెప్పండి, ఎలా తెలుస్తుంది? చెకప్ చేసుకోవాలి. అది నేను కరెక్ట్, వెరీ గుడ్. సో చెప్పింది ఏంటి, సంవత్సరానికి ఒకసారి చెకప్ చేసుకోవాలి. మనకి ఏమి ఉండాలని కాదు, ఏమి లేకపోయినా చెకప్ చేసుకోవాలి. దాన్నే చెకప్ అంటారు. ఉంటే మీరే వస్తారు, బాధ ఉంటే. ఎందుకు రారు? మేము చెప్పాలి రమ్మని? లేదు. బాధ లేనప్పుడు మీరు వచ్చి చెకప్ చేసుకోవడం అవసరం. దానికి ఏం చేయాలి? మీరు ఏదో ఒక గుర్తు పెట్టుకోవాలి. పండగకి ముందో, పండగకి తర్వాతో, లేకపోతే ఏంటి వినాయక చవితి ముందో, వినాయక చవితి తర్వాత, నా బర్త్డే ముందో, బర్త్డే తర్వాత, ఎవరు అలా గుర్తు పెట్టుకొని, ఆహా పండగ ముందు కదా మనం పోయి సంవత్సరం చెకప్ చేసుకోండి, ఇప్పుడు వెళ్ళి చెకప్ చేసుకోవాలి, మళ్ళీ టైం అయింది అని మీరు వస్తే ఎంత బాగుంటుందో. అలాగానే అందరు చెకప్లు చేసుకుంటే అసలు మాకు పనే లేదు, తగ్గిపోతుంది పని. ఎందుకంటే
విద్యార్థులకు ఇచ్చే భోజనం రుచికరంగా శుభ్రంగా ఉండాలని సిఎస్ డిటి భాగ్యలక్ష్మి తెలిపారు. సైదాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మధ్యాహ్న భోజనం పథకం మెనూను సిఎస్ డిటి భాగ్యలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డొక్కా సీతమ్మ బడి భోజన పథకం పకడ్బందీగా మెనూ ప్రకారం పరిశుభ్రమైన భోజనం విద్యార్థులకు నిర్వాహకులు అందించాలని, లేని పక్షంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె నిర్వాహకులకు సూచించారు. అందరం ఆమె పాఠశాల రికార్డులను పరిశీలించారు. ఇక ఈ కార్యక్రమంలోని విఆర్ఓ హజరత్, ప్రధానోపాధ్యాయులు వాసుదేవారావు, ఉపాధ్యాయులు కృష్ణయ్య, వంట నిర్వాహకులు పాల్గొన్నారు. ఎవరన్నా పిలువుకా బాబాయ్ ఓయ్ అదే కట్టబడలేదు మేడం. చేసింది కూడా బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. ప్రభుత్వ భూములను ఆసరాగా చేసుకుని జీవిస్తున్న పేదలకు పట్టాలు మంజూరు చేయాలని వజ్జావారిపాలెం గ్రామస్తులు కోరుతున్నారు. తిరుపతి జిల్లా కోట మండలం కేంద్రమైన కోట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జునరావును వజ్జావారిపాలెం గ్రామస్తులు కలిసి వినతి పత్రం అందజేశారు. కోట మండలం పరిధిలోని వజ్జావారిపాలెం గ్రామంలోని సర్వే నంబర్ 18/2లో 97 ఎకరాల 38 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. దీనిని ఆ గ్రామానికి చెందిన పలువురు పేదలు సాగు చేసుకుంటూ అనాదిగా జీవనం సాగిస్తున్నారు. అయితే కొంతమంది వ్యక్తులు ఈ సర్వే నంబర్లు తమకు పొలాలు ఉన్నాయని తెలుపుతూ దొంగ పాస్బుక్లు, దొంగ పట్టాలు చూపుతూ మమ్మల్ని వ్యవసాయం చేసుకోనివ్వకుండా బెదిరిస్తున్నారని ఆ గ్రామస్తులు కోట డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జునకు విన్నవించుకుని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఆ పొలంపై ఆధారపడి జీవిస్తున్న తమకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నామన్నారు. సార్ మన మీ కాడికి వచ్చిపోయినా తర్వాత మొక్క తీసారు ఆడిపోయి నేను పోయి దున్నా గ్రామంలో 18 స్కూల్లో 95 ఎకరాల 38 సెంట్లు భూమి ఉంది. ఆ భూమిని దొంగ పాస్బుక్లు చేసి ఇతరులకి అమ్మేస్తూ ఉన్నారు. దాని గురించి ఎంఆర్ఓ సార్ని కలిసి ఎంఆర్ఓ సార్ గారికి దాని గురించి చెప్పేసి స్వాదమని వచ్చినాము. ఎంఆర్ఓ సార్ గారు చెప్పినాము, రేపు వచ్చి దాన్ని ఏందో పరిష్కారం చేస్తాం అయ్యా అన్నారు. అది 18/2లో భూమిని ఏరే వాళ్ళు దాన్ని ఆక్రమించుకుని మా ఆక్రమణలో ఉన్న భూమిని మేము చేసుకొని తింటా ఉండే భూమిని ఏరే వాళ్ళు మా పట్టాలు దొంగ పాస్బుక్లు అని చెప్పి అమ్మేస్తున్నారు. అమ్మేసి మీకు ఏడాడున్నది మాదైతే పట్ట, మీకు పట్టాలు ఏడున్నాయి, పట్టాలు దాన్ని అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. జరుగుతూ ఉంది. దానికని చెప్పి సార్ కాడికి వచ్చి సార్ని కలిసి అర్జీ ఇచ్చేసి పోతున్నాము. ఎమ్మెల్యే సార్తో కలిసినాము. ఎమ్మెల్యే సార్ని కలవమన్నారు, సార్తో కూడా కలిసినారు. సార్ వచ్చి సోమవారం పైన మంగళవారం కానీ బుధవారం కానీ వచ్చి దాన్ని మేము మీకు పట్టాలు ఏం కాలేదు, అది పట్ట ఖాళీగానే ఉంది, మేము వచ్చి మీకు చూపిస్తాము, మేము సర్వేలు మేము ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి డిటి సార్ గారు చెప్పారు. ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాల దేవస్థానంలో అమ్మవారికి పలు రకాల పుష్పాలు, కూరగాయలతో శాకంబరి అలంకార వైభవంగా నిర్వహించారు. ఇక మంగళ వాయిద్యాలు, బాణసంచ వెలుగులతోటి అమ్మవారి పల్లకి సేవ వైభవంగా కొనసాగింది. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అటైతే బాగా డ్రైనేజ్ అమౌంట్ కూడా కొద్దిగా వాళ్ళు అడుగుతూ ఉంటారా. దేవుని దీవెనలు. ఈ పక్క తీసుకో చూడు నువ్వే చూడు ఏ పక్క జూమ్ చేస్తే అయిపోతుందా ఏమని కొద్దిగా జరుపుకోండి. ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.